ప్రస్తుతం బంగారం ధర చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. సామాన్యుడు, మధ్యతరగతి పౌరుడు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 88,000 రూపాయలు దాటిపోయింది. త్వరలోనే ₹1,00,000 మార్కును దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి ఇందుకు బంగారం ధరలు చుక్కలు అంటడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంత మక్కువ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే హిందువుల పెళ్లిళ్ల సందర్భంగా కట్నం కింద ఎంతో కొంత బంగారం ఇవ్వడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఇటీవల కాలంలో బంగారం ధర చూస్తే సామాన్యుడికి పగలే చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ఏకంగా 88,500 దాటిపోయింది. త్వరలోనే ₹1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి ఇంతకు బంగారం ధరలు శరవేగంగా ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కారణమేంటి అని ఒక్కసారి చూస్తే దోషిగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను నిలబెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో ఇష్టం వచ్చినట్టుగా దిగుమతి సుంకాలు పెంచుకుంటూ పోయారు. మరోవైపు పలు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, అలాగే పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితి పరిస్థితులు కలిసి బంగారం ధరకు రెక్కలొచ్చేలా చేశాయి. గత నవంబర్లో అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తాను అధికారంలోకి వస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకాన్ని వడ్డిస్తారని హెచ్చరించాడు. చెప్పిన విధంగా ఆయన దిగుమతి టారిఫ్లను అమాంతం పెంచేశాడు. త్వరలోనే మరిన్ని సుంకాలను పెంచబోతున్నాడు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు స్వదేశంలోనే ఆ వస్తువులను ఉత్పత్తి చేసి స్థానిక అమెరికన్లకు ఉపాధి కల్పించాలనేది ఆయన ఉద్దేశం. అయితే తాజాగా ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై పెద్ద ఎత్తున దిగుమతి సుంకం పెంచడంతో గ్లోబల్ మార్కెట్లో వణుకు మొదలయ్యింది. దీంతో పలు దేశాలకు చెందిన కరెన్సీ బలహీనపడిపోయింది. వాటిలో ఇండియా కూడా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కరెన్సీ బలహీనపడితే దాని ప్రభావం నిత్యావసర సరుకులు ఖరీదైన వ్యవహారంగా మారిపోతాయి. వంటింటి బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది. అలాగే నగలు, బంగారం ధరలు కూడా పెరిగిపోతాయి. అమెరికా ప్రెసిడెంట్ ఈ వారంలోనే దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకం పెంచారు. అయితే గత కొన్ని రోజుల నుంచి చూస్తే పసిడి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల్లో మాత్రమే బంగారం ధరలు పెరుగుతుంటాయి. అయితే ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇతర ఆస్తుల విలువలు కూడా పెరుగుతూ వస్తోంది. అయితే అకస్మాత్తుగా బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం నిపుణుల అంచనా ప్రకారం ట్రంప్ తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలే అని చెబుతున్నారు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షితమైన ఆస్తి ఏదంటే బంగారమే అని చెప్పుకోవాల్సిందే. గత సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ $2,900 ఎగబాకింది. అటు తర్వాత మంగళవారం నాటికి చూస్తే ఏకంగా $2,942 ఔన్స్ చేరింది. స్పాట్ గోల్డ్ 0.3% పెరిగి $2,916.37 ఎగబాకింది. అంతకుముందు స్పాట్ గోల్డ్ ఔన్స్ $2,942.70 పలికింది. వేలాది సంవత్సరాలుగా బంగారాన్ని ప్రజలు సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. కరెన్సీతో పోల్చుకుంటే బంగారం సేఫ్ అని అనుకుంటున్నారు. కష్టకాలంలో ఆదుకునేది కూడా బంగారమే. ఇక కరెన్సీ విషయానికి వస్తే దాని విలువ పడిపోతూ ఉంటుంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగితే లేదా కరెన్సీ ప్రభుత్వాలు ఓవర్ ప్రింటింగ్ చేసినా దాని విలువ పడిపోతుంది. అదే బంగారం విషయానికి వస్తే దాని విలువ ఎంతమాత్రం తగ్గదు, స్థిరంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం బంగారం అరుదుగా లభ్యమవుతుంది. ఇక కరెన్సీ విషయానికి వస్తే ఒక దేశంలో చెల్లుబాటు అయితే మరో దేశంలో చెల్లుబాటు కాదు. అదే బంగారం విషయానికి వస్తే ఏ దేశంలోనైనా విక్రయించుకొని సొమ్ము చేసుకోవచ్చు. ఇక బంగారం విషయానికి వస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే బంగారం విలువైన కమాడిటీగా నిలిచింది. చివరగా బంగారం ధరలు ఎప్పుడు పెరగాయని చూస్తే 2008లో మొట్టమొదటిసారి ఔన్స్ బంగారం $1,000 ఎగబాకింది. అమెరికాలో అప్పుడు హౌజింగ్ సంక్షోభం ఏర్పడింది. అటు తర్వాత ధరలు కాస్త తగ్గుముఖం పట్టినా
స్థిరపడ్డాయనుకునే లోగానే మరోమారు ధరలు క్రమంగా పెరగడం మొదలయ్యాయి. సెప్టెంబర్ 2011 నాటికి బంగారం రికార్డు స్థాయికి చేరింది. ఔన్స్ బంగారం $1,900 పలికింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఛాయల నుంచి క్రమంగా బయటపడుతున్న సమయంలో పసిడి ధరలు ఊపందుకున్నాయి. ఇక తాజాగా మరోమారు అంటే 2022 ఫిబ్రవరిలో బంగారం ధరలు పెరిగాయి. అప్పుడు రష్యా యుక్రెయిన్పై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. ఏకంగా చమురు ధరలతో పాటు కమాడిటీ ధరలు పెరిగాయి. దీంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అదే సంవత్సరం మార్చి నాటికి గోల్డ్ ధరలు ఔన్స్ ఏకంగా $2,070 చేరాయి. దానికంటే ఒక నెల ముందు ఔన్స్ బంగారం $1,910 పలికింది. మరి ఈసారి పసిడి ధరలు పెరగడానికి ప్రధాన కారణం మాత్రం ట్రంప్. గత సోమవారం రాత్రి అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25% సుంకం పెంచారు. అలాగే అల్యూమినియంపై 10% ఉన్న సుంకాన్ని ఏకంగా 25%కి పెంచారు. గతంలో ఆయన కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చాడు. ఈసారి మాత్రం ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా అమెరికాలో ప్రోడక్టు దిగితే దానిపై 25% సుంకం విధించాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. కాగా గత ఏడాది అమెరికా $49 బిలియన్ల ఉక్కు, అల్యూమినియం దిగుమతి చేసుకుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ట్రంప్ చెప్పేదేమిటంటే తమ దేశానికి ఉక్కు, అల్యూమినియం అవసరమే, అయితే అవి సొంతంగా దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలనుకుంటున్నాడు ట్రంప్. దేశీయ కంపెనీలను కాపాడుకోవాలనుకుంటున్నాడు. అదే సమయంలో పొరుగున ఉన్న కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై భారీగా సుంకాన్ని బాదుతారని హెచ్చరించాడు. ఇక అమెరికాకు అత్యధికంగా ఉక్కు ఎగుమతి చేసే దేశాల విషయానికి వస్తే పొరుగున ఉన్న కెనడా, మెక్సికోతో పాటు బ్రెజిల్, దక్షిణ కొరియా, జపాన్లున్నాయి. ఇక అల్యూమినియం విషయానికి వస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణ కొరియా, చైనాలు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికా తమ దేశీయ అవసరాలకు 25% దిగుమతులపైనే ఆధారపడుతుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. దాని ప్రభావంతో పసిడి ధరలు మరింత పెరిగిపోయాయి. అనిశ్చిత పరిస్థితి ఏర్పడినప్పుడు ఇన్వెస్టర్లు సహజంగానే తమ పెట్టుబడులు బంగారం వైపు తరలిస్తుంటారు. అందుకే బంగారం ధరలు ప్రస్తుతానికి చుక్కలను తాకుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇక సామాన్యుడు బంగారం కలలు మానేయడమే బెటర్ అనే స్థాయికి చేరుకున్నాయి పరిస్థితులు.